ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా మరి క్రిస్మస్ ఆరాధనలో ఉంటా ఉన్నాము. ఇది క్రిస్మస్ పర్వదినము. నేడు ప్రపంచం యావత్తు కూడా అద్భుతంగా జరిగేటువంటి ఏదైనా పండుగ ఉంది అంటే అది కేవలం క్రిస్మస్ ఒకటి మాత్రమే. ఎందుకు క్రిస్మస్ ఒకటి మాత్రమే, ఎందుకు ప్రపంచం యావత్తు జరుగుతుందంటే, ప్రజలందరూ కూడా పాపంలో ఉన్నప్పుడు ఆ పాపం నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఇక భూలోకాన జన్మించారు. కాబట్టి ఆ ఆ పండుగను ప్రపంచం యావత్తు జరిపిస్తుంటారు. భూమిపైన ఎక్కడ చూసినా కూడా పాపం చేసిన వారే ఉన్నారు. కాబట్టి పాపం నుంచి రక్షించేవాడు పుట్టినప్పుడు పాపంతో ఉన్న వారందరూ కూడా పండగ చేసుకుంటారు. నా కొరకు ఒక రక్షకుడు పుట్టిన, దీనికి ఇంతకాలం వరకు విడిపించే నాథుడు ఏ ఒక్కరు లేరు. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఎన్నో రకాలుగా ఆయా క్రియలు మేము చేశాము. కానీ ఏ దాని ద్వారా కూడా మాకు పాప విమోచన జరగలేదు. కానీ దాని నుంచి మమ్మల్ని విడిపించబడడానికే మా కొరకు ఒక రక్షకుడు జన్మించి ఉన్నాడని ప్రజలందరూ కూడా ఇక పండుగను జరిపించుకుంటూ ఉంటారు అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయిన కూడా తిరిగి బ్రతకగలుగుతారని ఒక వాగ్దానము. అంతకు మునుపు మాత్రము చనిపోయిన వారు చనిపోయినట్టుగానే ఉండేవారు. వారికి అవకాశం లేదు మరలా జీవం పొందుకోవడానికి, మరలా జీవించడానికి. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారో, పాపం యొక్క ముళ్ళు విరిచి, మరణం యొక్క ముళ్ళు విరిచి, మృత్యుంజయునికి తిరిగి లేచిన విధంగా ఎందరైతే క్రీస్తును అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తారో వారందరూ కూడా నశించక నిత్య జీవం పొందుకుంటారని దీని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అలాగే ఇక రక్షకుడు పుట్టడానికి ముందు కూడా దేవుని యొక్క దూత మరొక మాట కూడా పలుకుతుంది. అందుకు ఆ దూత భయపడకుడి అని. ప్రజలందరూ కూడా భయంతో ఉన్నారు. మరణ భయము. ఈ మరణం ప్రతి మానవుని మింగివేస్తుందని, ఈ మరణమును బట్టి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. దేవుడు దాని విషయంలో మీకు భయము వద్దని ప్రకటన చేశాడు. ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త ప్రకటన చేశాడు. రక్షకుడు పుట్టాడని, ఆ మరణమున భయంలోంచి విడిపించడానికి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దేవుని యొక్క దూత తెలియజేస్తూ ఉంది. ఆ మాటలు విన్న వారందరూ కూడా అత్యానంద భరితులై మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యుద్ధకి వెళ్ళి వారికి సాగిలపడి నమస్కరించి పూజించి వారి కానుకలు ఇవ్వడం జరిగింది. బంగారము, సాంబ్రాణి, బోళములు. బంగారము ఘనతకు సాదృశ్యం, విలువకు సాదృశ్యం. సాంబ్రాణి పూజకు అర్హమైనది, పూజింపడానికి వాడేటువంటి పూజకు అర్హమైనటువంటిది సాంబ్రాణి. మూడవదిగా బోళము. ఈ బోళము చనిపోయినటువంటి శరీరంను కులపట్టనివ్వక ఉండనిచ్చేటువంటి పదార్థము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో 3 లక్షణములు కూడా ఉన్నాయి. మొదటి, ఆయన విలువ తగినవాడు. రెండవదిగా ఆయన పూజకు అర్హుడు. మూడవదిగా దావీదు కీర్తనలు రాస్తున్నట్టుగా నా శరీరంను కుళ్ళు పట్టనీయడు అని. దీని యొక్క శరీరము కుళ్ళిపోలేదు. 3 దినమున మృత్యుంజయుడు కానీ తిరిగి లేచి అమర వీరుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మృత్యుంజయుడుగా తాను ఉండడం జరిగింది. ఆయనను విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నశించక నిత్యజీవం పొందుకుంటారని ప్రభు తను సెలవిస్తున్నాడు. అందుకే ప్రజలారా, మీరే భయంలో ఉన్నారో ఆ భయం నుంచి విడిపించడానికి మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన్నే క్రీస్తు, ఆయనే ఇమ్మానుయేలు. యేసు అన్న మాటకు రక్షకుడు, ఇమ్మానుయేలు మాటకు దేవుడు తోడని అర్థం. క్రీస్తు అనగా అభిషిక్తుడు.
సింహుడు నా మీదకి వెళ్ళేటట్టుగా మానవుడు పుడతాడు ఇక భూలోకంలో దేవుని కుమారుడుగా. ఆయన ద్వారా పాప విమోచన జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషంతో సమాధానంతో నింపబడతారని దీనికి దూతని మాట తెలియజేయుచుండగా ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. కొద్దిగా కాల సమయంలో తండ్రి ఈ క్రిస్మస్ టైంలో ప్రభువా మీ కృపతో జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. ఈరోజు తండ్రి మా కొరకు చక్కని మాట ప్రభు నీకు వందలతో మాటలు మాకు జీవితాలు ఫలభరితంగా మార్చండి తండ్రి. దీవించి వర్ధిల్లింపజేయండి ప్రభు. ఈ రక్షణ అనుభవం ప్రభు ఇంకా మేము ఇంకా అనేకులు తెలియజేయడానికి సహాయం తెచ్చిన మేలు తృప్తిపరచండి. క్రిస్మస్ సంతోషం సమాధాన ప్రభ ప్రతి ఒక్కరు ప్రభుని వెనుగ్రహింపజేసి మహిమను మీరు పొందగలను ఆరోపిస్తూ సమస్త హస్తాలకి అప్పేపుకుంటూ ఏకేస్ట్ ప్రతి బిడ్డను కూడా బ్లెస్ చేసుకుని ప్రార్థన చేసి వారి కుటుంబాలు కూడా క్రిస్మస్ సంతోషం సమాధాన ప్రభు నీ దీవెన ఆశీర్వాదాన్ని అభివృద్ధిని ప్రభు నీవు అనుగ్రహింపజేసి మహిమను మీరు పొందగలను ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని అందరూ దీవించి ఆశీర్వదించును గాక.